హరిహర వీరమల్లు ట్రైలర్ ఎట్లా అనిపిస్తుంది చూసిన తర్వాత? చూసిన చాలా బాగుంది అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు ఇప్పుడు వరకు కూడా హరిహర వీరమల్లు మీద పెద్ద చెప్పుకోదగ్గ బజ్ లేదు. అంటే ఈ ట్రైలర్ తోటి ఒక్కసారిగా చాలా స్టెప్స్ ఎక్కాడు అనిపిస్తుంది. అంటే స్టార్టింగ్ నుంచి కూడా మన ట్రైలర్ కట్ స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే ఒక హిందువుల మీద అణిచివేత, హిందువుగా బ్రతకాలంటే పన్ను కట్టాలి, ఇటువంటి సీన్ చూస్తుంటే అప్పట్లో హిందువుల్ని ఎంత అణిచివేతకు గురి చేశారు. పవన్ కళ్యాణ్ ఒక యోధుడిలాగా, ఒక హిందువుల తరపున పోరాడే ఒక యోధుడిలాగా, వీరమల్లుగా చాలా బాగా చూపిస్తారనిపిస్తుంది సినిమాలో. చాలా బాగా కట్ చేయటం మాత్రం చాలా బాగా కట్టింగ్ బాగుంది. ఈ ట్రైలర్ తోని ఇప్పటివరకు ఉన్న నెగిటివిటీ అంతా కూడా పోగొట్టడం చెప్పుకోవచ్చా? చాలా వరకు పోగొట్టాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు బజ్జే లేదు సినిమా మీద. పలానా సినిమా వస్తుంది, పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక మొన్న 12వ తేదీ రిలీజ్ అన్నారు, అసలు ఆ బజ్జే ఏం కనిపించలేదు. అంటే మా పోస్ట్ పోన్ చేయటం వల్ల చాలా మంచిదే అనిపిస్తుంది. మొన్న రిలీజ్ అయ్యింటే చాలా ఎఫెక్ట్ పడేది అనిపిస్తుంది. పోస్ట్ పోన్ పవన్ కళ్యాణ్ కోసమే మంచిదే అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి లుక్స్ లో మనం ఎప్పుడు చూడలేదు. ఆ లుక్స్ గానీ డైలాగ్స్ గానీ ఎట్లా అనిపిస్తుంది? చాలా కొత్తగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు చూడలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇటువంటి క్యారెక్టర్ కూడా గతంలో ఎప్పుడు చేసినట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే అత్తారింటికి దారే తర్వాత చెప్పుకోదగ్గ హిట్ అయితే పవన్ కళ్యాణ్ కెరీర్లో లేదు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను. 5 years వెయిటింగ్స్ కి ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారా? పాజిటివ్తోనే ఉన్నాం. అదే మనం ట్రైలర్ చూసుకుంటే ఇప్పుడు 100 ట్రైలర్ రిలీజ్ అయితే 90 బాగున్నాయి అనిపిస్తాయి. కానీ సినిమా రిజల్ట్ వచ్చేసరికి కంప్లీట్ రివర్స్ అయిపోతుంది. 10% సక్సెస్ రేట్ ఉంటుంది. కాబట్టి బాగుండాలని కోరుకుంటున్నాం. అంటే ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా కదా, దట్టు డెప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా. మరి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి 24కి? ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు దాకే తెలియవు, కానీ ఈ ట్రైలర్ చూసినా మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. మంచిగా ఆడాలని కోరుకుంటున్నాము. అనుకున్నంత స్థాయిలో బిజినెస్ ఎక్కువ జరిగితే మాత్రం కొంచెం లాస్ ఉండే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా రేంజ్లో మార్కెట్ అనేది లేదు. ఫస్ట్ టైం ఒక ట్రై చేస్తున్నారు. సినిమా కానీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్పితే ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళలేదు అనిపిస్తుంది. సో ఈ మూవీ 5 years అయితే షూట్ చేశారు. మోస్ట్లీ ఇంత డిలే అవ్వడానికి కారణం విఎఫ్ఎక్స్ అంటున్నారు. కొంతమంది ఏమంటారంటే విఎఫ్ఎక్స్ బాగాలేదని చెప్పేసి అంటారు ట్రైలర్. విజువల్ ఎఫెక్ట్స్ ఒకటే కాదు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక యాక్టర్ మాత్రమే కాదు కదా, పొలిటీషియన్, ఒక డిప్యూటీ సీఎం అయ్యాడు. తన డేట్స్ సినిమాకి ప్రతి సినిమాకి ఇవ్వటంలో లేట్ అవ్వచ్చు, అందుకని 5 years పట్టింది అనుకోవచ్చు. అదొక మెయిన్ రీజన్ కావచ్చు. ఇంకోటి పాన్ ఇండియా సినిమా కదా, పాన్ ఇండియా లెవెల్లో సినిమాని చిత్రీకరించడం కోసం కూడా లేట్ అవ్వచ్చు అని. డైరెక్టర్లు కూడా మారారు కదా. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్. అది నచ్చుతుంది కొంతమంది నచ్చదు. నా వరకు అయితే బాగానే అనిపించింది. డైరెక్టర్లు కూడా మారారు కదా. పవన్ కళ్యాణ్ కొత్తగా అనిపిస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. డైరెక్టర్లు మారారు కదన్నా.